జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మగారు, అత్తయ్య, అమ్మమ్మ గారు, మావయ్య, తారక్, ఏంటి మనవరాలా, ఏమైంది? నన్ను నా చెల్లిని పెద్ద మనసుతో క్షమించండి అమ్మమ్మ గారు. లేలే, కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పేంత తప్పేం చేశారమ్మా? ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? అమ్మమ్మ గారు, మా మిథునకి వంట రాదు. మీరు ఇందాక తిని మెచ్చుకున్నది రాజేశ్వరి విలాస్ నుంచి తెప్పించింది. ఎంత మోసం చేసింది! ఎరా తారక్, తనేదో పెద్ద తెలివైంది. వంటల్లో సూపరేనేగా నువ్వు అపాయింట్ చేసుకున్నావు. నువ్వాగురేఖ. తప్పులు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి, నిజాయితీ ఉండాలి. నువ్వు చెప్పమ్మా. తను తారక్ గారిని వారికన్నా ముందే ప్రేమించింది. అది నిజం అమ్మమ్మ గారు. కానీ అది తెలివైంది కాదు, వంటలు వచ్చింది కాదు. మిథున, నువ్వు నన్ను ముందే ప్రేమించావా? అవునండి, తన కోసమే నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. అలా అని శేఖర్ గారిని ప్రేమించలేదు అని కాదు. వారి మంచితనం నచ్చే నేను వారిని పెళ్లి చేసుకున్నాను. అమ్మమ్మ గారు, చాలా విషయాలు మీ దగ్గర దాచినందుకు ప్రతి క్షణం నేను వేదన అనుభవిస్తున్నాను. నన్ను నేను సమాధానపరుచుకోలేకపోతున్నాను. అందుకే మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను అమ్మమ్మ గారు. వైశ్య చెప్పిందంతా నిజం. నా ప్రేమలో దోషం లేదు. నా ప్రేమను గెలిపించాలని, మనమందరం సంతోషంగా ఉండాలని వైశ్య వ్రతం కూడా చేస్తుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా తప్పుగా చూడ్డం తప్పు. అలా అని వీళ్ళని క్షమిస్తారా అత్తయ్య? లేకపోతే ఉరిశిక్ష వేస్తావా? రేఖ, నువ్వెన్ని తప్పులు చేయలేదు, నేనెన్నిసార్లు క్షమించలేదు. వీళ్ల ప్రేమ నిజం, అది నాకు తెలుసు. మనవాళ్ల మీద ప్రేమే కాదు, వీళ్ళిద్దరూ ఈ కుటుంబాన్ని ప్రేమించారు.
ఈ కుటుంబ క్షేమం కోసం వైష్ణవి ఎంత శ్రమ పడిందో నాకు తెలుసు. ఎన్ని నిందలు భరించిందో నాకు తెలుసు. తనే లేకపోతే నా ఆరోగ్యం కుదుటపడేదే కాదు. వైష్ణవి త్యాగాల ముందు మిథున అమాయకత్వం తప్పు కాదు. అయినా వంట రాకపోవడం పాపమేం కాదు. రే మనవళ్ళు, మీరిద్దరూ వీళ్ళని వీళ్లలాగా ప్రేమించారా, లేక బిజినెస్ లాభ నష్టాలు వీటిని చూసి మీరు ప్రేమించారా? బుల్లెమ్మంటే ఇష్టపడి ప్రేమించానమ్మా. నువ్వేంటి? నాకు మిథున అంటే చాలా ఇష్టం. తన్ని ప్రేమించాను. ఏ రేఖ? ఏ నోటితో కోడళ్ళు మీకు జోహార్లు అని ఊళ్ళో జనము మనము మెచ్చుకున్నాము, వాళ్ళేదో తప్పు చేశారని బయటికి పంపేద్దామంటావా? చూడండి, మీరే రేపటి తరం కోడళ్ళురా. ఈ కుటుంబం పెద్దగా మిమ్మల్నిద్దరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. మీరెప్పుడూ నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నేనే మీకు ఆశీర్వాదం ఇస్తుంటాను. చల్లగా వర్ధిల్లండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.